దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను, ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను, ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. పడండి. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. పగవారి ఎదుట ప్రేమతోనొక విందు, ప్రభు సిద్ధము చేయున్. పరవశమొందెదను. పగవారి ఎదుట ప్రేమతోనొక విందు, ప్రభు సిద్ధము చేయున్. పరవశమొందెదను. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. నూనెతో నా తలను అభిషేకము చేయున్. నా హృదయము నిండి పొర్లుచున్నది. నూనెతో నా తలను అభిషేకము చేయున్. నా హృదయము నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. హల్లెలూయా. మనము దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉండాలని మరి మనం అందరం కోరుకోవాలి. దేవుడు మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చినాడు.
మనం తల్లి కడుపులో నుండి వచ్చినప్పుడు కుటుంబంతో రాలేదు. మనము మరి యోబు అన్నట్టు దిగంబరిగా నేను వచ్చినాను, దిగంబరిగా నేను అక్కడికి వెళ్తాను అంటున్నాడు. మరి దేవుడిచ్చిన వ్యవస్థ కదా, మనకు దేవుడిచ్చిన కుటుంబం కదా. ఈ లోకంలోకి మనకు మరి దేవుడు మనల్ని పంపిన తర్వాత యుక్త వయసులో వివాహమై దేవుడు ఒక జీవిత భాగస్వామిని ఇచ్చి మనకు గర్భఫలం ఇచ్చి సంతానం ఇచ్చి మనల్ని ఆశీర్వదించి ఒక కుటుంబంగా ఏర్పరిచినాడు. అందుకొరకు మనం ఎల్లవేళలా దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఇది మన వలన కలిగిన కార్యము కాదు, దేవుడే ఇచ్చిన కుటుంబం. అందుకే దేవుడు పెట్టిన వ్యవస్థను ఎప్పుడు గౌరవిస్తే మనం దేవునికి విధేయులైనామని అర్థం. వెన్ యూ రెస్పెక్ట్ ద ఇన్స్టిట్యూషన్ క్రియేటెడ్ బై గాడ్, ఇన్ ఎ వే యూఆర్ ఆనరింగ్ గాడ్. దేవుని ఘనపరుస్తున్నాం. అవును, మరి నాకు కూడా 43 సంవత్సరాలు దాటిపోయి 44వ సంవత్సరంలో ఉన్నాను నేను. మరి మా వివాహమై ఇన్ని సంవత్సరాలైంది. దేవుడు ఆశీర్వదించినాడు. మొట్టమొదట నాకు తెలియదు కుటుంబం అంటే, అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మాకు పెద్ద దీని గురించి అవగాహన లేకుండేది. మరి మా నాన్నగారు నడిపించిన సంఘంలో మరి కుటుంబం కొరకున్న ప్రత్యేక ఆదివారం ఏం లేకుండేది. వాక్యం చెప్తే మేము వినేది అంతే. తర్వాత నేను నా యొక్క అనుభవంలో తెలుసుకున్నాను, కుటుంబం ఇంత ప్రాధాన్యత వహిస్తే మరి నెలకొకసారి ఎందుకు కుటుంబం గురించి పరిశుద్ధ గ్రంథం నుండి బోధిస్తే ఎన్ని కుటుంబాల్లో సమాధానము, ఐక్యత, దైవ దీవెనలు కలుగుతుంది. దేవుని ఏ విధంగా ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాలు కుటుంబంలో మరి పొందుకుంటే ఆ పిల్లలు ఎంత సక్రమంగా ఉంటారో, ఆ కుటుంబము చెక్కబడిన కుటుంబంలాగా దేవుడు ఏర్పరిచిన కుటుంబంలాగా ఉండగలుగుతుంది కదా అని తలంపు దేవుడు నాకు ఇచ్చి, మరి ఈ దినాల్లో చూసినప్పుడు అనేకమైన కుటుంబాలు పాడైపోతున్నాయి కదా. మరి పాడైపోయిన కుటుంబాల కొరకు విజ్ఞాపన చేసిన దేవుడు మొరవిని తిరిగి ఆ కుటుంబాలను చక్కగా కట్టగలడు కదా. అందుకే ఒక్క ఆదివారం కుటుంబం కొరకు మనం కేటాయించి మేము సేవకులం అంతా కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తే తప్పకుండా అది దేవుని చిత్తం అని నేను గ్రహించినాను. దేవునికి ఇష్టమైన కుటుంబం అని ఒక అంశం మీద నేను మాట్లాడాలని కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన కుటుంబాలు మరి వివాహంతోనే ఆదికాండంలో ఆరంభమైంది. ఆదాము అవ్వలను దేవుడు జతపరిచినాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఒక జీవిత భాగస్వామిని, ఒక సహకారిని ఇచ్చినాడు అవ్వను. మరి వివాహంతోనే పరిశుద్ధ గ్రంథంలో ప్రకటనలో మనం చూస్తున్నాము గొర్రెపిల్ల మరి వివాహ మహోత్సవం అని చూస్తున్నాం. అంటే మ్యారేజ్ ఈజ్ సో ఇంపార్టెంట్. దాని గురించి ఉన్న విలువలు మనం ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండాలి. కుటుంబంలో మరి భార్య, భర్త, పిల్లలు, వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఉన్నది. చూడండి, కుటుంబంలో భార్య ఉండాలి, భర్త ఉండాలి, పిల్లలు ఉండాలి, తల్లిదండ్రులు, పిల్లలు. అది చూడముచ్చటగా ఉంటుంది. మరి ఒక తల్లి ఏ విధంగా ఉండాలి, అది దాదాపు 10 సంవత్సరాలు మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో చేసిన ప్రసంగాలన్నీ యూట్యూబ్లో ఉంది. తల్లి బాధ్యత, మరి ఏ విధంగా తల్లి పరిశుద్ధంగా ఉండి తన కుటుంబం కొరకు ప్రయాసపడాలి, ఇవన్నీ నేర్పించినాం చాలా. మళ్ళీ ఒక భర్త బాధ్యత ఉంది. తల్లి లేక భార్య బాధ్యత, పిల్లల బాధ్యత, భర్తకు బాధ్యత ఉంది, భార్యకు బాధ్యత ఉంది, తల్లిదండ్రుల పట్ల పిల్లలకు కూడా బాధ్యత ఉంది. అంటే ఇది బాధ్యతతో కూడిన ఒక వ్యవస్థ అని మనము మర్చిపోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే భార్య స్థానంలో ఉండాలి, భర్త స్థానంలో ఉండాలి, పిల్లల స్థానంలో ఉంటేనే అది చూడముచ్చటగా ఉంటుంది. భార్యకు కొన్నిసార్లు చాలా మరి సామర్థ్యం ఉండొచ్చు, చదువు ఎక్కువగా ఉండొచ్చు, జీతం ఎక్కువగా ఉండొచ్చు. భర్త కంటే అన్నిట్లో ఆమె ముందు అడుగు వేస్తున్నా ఆమెకు దేవుడు ఒక స్థాయి ఇచ్చినాడు, స్థానం ఇచ్చినాడు. ఆ స్థాయిలో ఉండి ఆమె ప్రకాశించడమే ఆమెకు అది మంచిది. చూసిన వారికి కూడా మరి దేవుని వాక్యానికి అనుగుణంగానే వారికి అనిపిస్తుంది. అంటే ఎక్కువ సంపాద్యం ఉంది, ఎక్కువ సామర్థ్యం ఉందని చెప్పి భర్తల మీద పెత్తనం చేయడం దేవుని చిత్తం కాదు. భర్తనే, భార్యనే. భార్య చేసే పనులు భర్త చేయలేడు, భర్త చేసే పనులు భార్య చేయలేదు. చూడండి, భార్య పిల్లలను కంటుంది, భర్తకు పిల్లలు కన చేత కాదు. భర్త సంరక్షిస్తాడు, పోషిస్తాడు, భార్య బిడ్డలను కాపాడుతాడు. అది భార్యకు భర్త యొక్క శక్తి కానీ ఆ యొక్క మరి బలం కానీ ఆమెకు అది ఉండదు. పిల్లలు కూడా తల్లిని తండ్రిని సన్మానించాలని, తల్లిదండ్రులకు విధేయులై ఉండాలని, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో
ఎవరికి కావలసిన ఆదేశాలు అందరికీ పొందుపరుచున్నది. మరి ఆ యొక్క ఆర్డర్లో, ఆ నియమాల్లో, దేవుడు పెట్టిన నియమాల్లో ప్రతి కుటుంబం ఉంటే వారి ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు. తప్పకుండా ఆ కుటుంబంలో ఉన్న అనైక్యత కానీ, కరువు కానీ, రోగం కానీ, ఇబ్బంది కానీ, లేమి కానీ అది పోవాలని వారు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన కూడా దేవుడు విజయం ఇస్తాడు. మనం పోయిన వారము విన్న వాక్యం, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఇశ్రాయేల్ అంటే మనమే అన్నమాట. మనం దేవుని మాట విన్నప్పుడు ఎంత మేలు, ఎంత క్షేమం. కాబట్టి దేవుని మాటకు మనము విధేయత చూపాలి. కుటుంబానికి శిరస్సు భర్తనే శిరస్సు. మ్యాన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇది 1 కొరింథీ 11:3 ఉంది. అంటే చట్టరీతిగా భార్య భర్తలు వివాహితులు అవుతున్నారు. మరి భర్తకు ఒకే భార్య, భార్యకు ఒకే భర్త, దేవుడు పెట్టిన నియమం. కానీ మితిమీరి కొన్నిసార్లు దేవుని వాక్కులను ధిక్కరించి, ఆజ్ఞలను అతిక్రమించి భర్త ఇతర స్త్రీలను మోహించడం, భార్య పరపురుషులను ఆశించడం, ఇది చాలా అక్రమం. ఎందుకంటే దేవుడు ద్వేషించిన పాపాల్లో మొట్టమొదటి పాపం వ్యభిచారం. హీ హేట్స్ అడల్టరీ. వ్యభిచారం ఎక్కడుందో అక్కడ ఏ దైవాశీర్వాదాలు ఉండదు. ఎందుకంటే వారు దేవుడు పెట్టిన నియమాలను ఉల్లంఘించినారు. అట్టి కుటుంబాల్లో పాపం ఉంటుంది. పాపమున్న చోట శాపం ఉంటుంది, దేవుని ఉగ్రత ఉంటుంది, దేవుని శిక్ష ఉంటుంది. పిల్లలకు కూడా మరి ఆ పాపం యొక్క చేదు ఫలం, తల్లిదండ్రులు చేసిన పాపం యొక్క చేదు ఫలాన్ని వారు అనుభవిస్తారు. అంటే కుటుంబంలో మరి ఇలాగూ ఏకపత్ని పురుషుడుగా ఉండాలి. ఒక హస్తనిక్షేపణ పొందిన ఒక సంఘ పెద్ద లేక ఒక కాపరి గురించి రాస్తూ 1 తిమోతి 3:2 కూడా మనం చూస్తాం. అతడు ఏకపత్ని పురుషుడుగా ఉండాలి. బహుభార్యలు ఉండేవాడు సంఘానికి ఆధిపత్యం వహించకూడదని మరి స్పష్టంగా రాస్తుంది. హీ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దెన్ 1 వైఫ్. అంటే హీ షుడ్ బి లివింగ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్త ప్రకారం ఒకే భార్య ఉండాలి. మరి ఆ భార్యను పిల్లలు సంరక్షించేవాడై ఉండాలని వాక్యము బోధిస్తూ ఉన్నది. అలాగే భార్య కూడా తన భర్తకు లోబడి భర్తకు పరిచర్య చేస్తూ పిల్లలను చూసుకుంటూ ఆమె కూడా ఆమె స్థాయిలో ఆమె పరిశుద్ధ గ్రంథంలో ఉంది 128వ కీర్తనలో ఆమె తన భర్త లోగిట ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుందంట. ఆమె భర్త తెచ్చిన కష్టార్జితాన్ని ఆమె పొందుపరిచి ఆమె అది దుర్భార ఖర్చులు చేయకుండా, భర్త ఎంతో శ్రమిస్తున్నాడు కాబట్టి అది పిల్లల కొరకు తాను చేసిన కష్టాన్ని చక్కగా ఆమె వాడుతుంది. ఆమె తన సమయాన్ని వ్యర్థం చేయకుండా భర్త కొరకు పిల్లల కొరకు ప్రార్థనలు చేస్తుంది, ఉపవాసం ఉంటుంది, తన కుటుంబాన్ని చక్కగా కట్టుకోగలుగుతుంది. ఈ విధంగా మనము దేవుని నియమాల్లో ఉన్నప్పుడే మన పిల్లలు కూడా చాలా గొప్ప అభివృద్ధి పొందుతారు. భర్త మరి నేను భర్తనని చెప్పి భార్యను నిష్ఠూర పెట్టడం కానీ, కొట్టడం కానీ, తూలనాడడము, చెడ్డ మాటలు పలకడం అది ఎప్పుడు తగదు. భర్త తన పొజిషన్ను కీపప్ చేయాలి. చూడండి, ఒక యుద్ధము శత్రు సైన్యాన్ని గెలవాలంటే అక్కడ మొట్టమొదట డిసిప్లిన్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఆర్మీస్. ఒక యుద్ధము గెలవాలంటే క్రమము చాలా ముఖ్యం. క్రమము లేని సైనికులు ఒక శత్రు సైన్యాన్ని గెలవలేరు. కాబట్టి ఈ క్రమం చాలా పాటిస్తేనే మనము సాతానుడనే శత్రువును మనం అణగదొరకగలం, మన కుటుంబాలకు విజయము తీసుకొని రాగలం. చూడండి, భర్త మరి భార్యను హింసించడం, కొట్టడం, నెట్టివేయడం, లేక చెడ్డ మాటలు, ఇవన్నీ కూడా చట్టానికి విరుద్ధంగా ఉంది, పరిశుద్ధ గ్రంథానికి కూడా విరుద్ధంగా ఉంది. చూడండి, చాలామంది అంటే మరి ఆ భార్య ఎక్కడ పోయి చెప్పదు, మరి ఆమె ఏం యాక్షన్ తీసుకోదు అని దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అట్లా ఎప్పుడు చెల్లదు, తప్పకుండా ఏదో ఒక రోజు చిక్కులో పడిపోతారు. కాబట్టి పురుషులు తమ భార్యల పట్ల ఎలా ప్రవర్తించాలి అని వాక్యము చక్కగా బోధిస్తుంది. నీ భార్యను నీ సొంత శరీరం వల్లే ప్రేమించాలని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 28 వచనాలు చూస్తే, లవ్ యువర్ స్పౌస్ యాజ్ యువర్ ఓన్ బాడీ. అంటే మీరిద్దరు కలిస్తేనే కదా ఏక శరీరం అవుతారు. మీరు ఏక శరీరం అయినప్పుడే కదా మీకు సంతానాన్ని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఆమె ఒక వేరే ఎంటిటీ, ఆమె పరాయిది అన్నట్టు కాకుండా ఆమె నీ సొంత శరీరం. నీ సొంత శరీరాన్ని ఎంతగా నీవు మరి పోషించుకుంటావు, సంరక్షించుకుంటావు, కాపాడుకుంటావు,
నీ శరీరానికి ఏదైనా వచ్చినప్పుడు నీకు టెన్షన్ వచ్చేస్తుంది. మరి అలాగే నీ భార్యకు కూడా ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, అసౌఖ్యత వచ్చినప్పుడు, అస్వస్థత ఉన్నప్పుడు నువ్వు సంపూర్ణంగా ఆమె క్షేమం నిమిత్తం ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, ఆమెను ఆదుకోవాలి, ఆమెకు సహాయపడాలి. అలాది భర్త భార్యను ప్రేమించాలని వాక్యంలో ఉంది. మీరు అనేక సార్లు విన్నారు. ఏ విధంగా ప్రేమించాలి? క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన రీతిగా భర్త తన భార్యను ప్రేమించాలంట. క్రీస్తు తన సంఘాన్ని ప్రాణం పెట్టి ప్రేమించినాడు, ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. అలాగే భర్త కూడా ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తే ఆ కుటుంబంలో ఎంత సంతోషం ఉంటుంది. నువ్వు ప్రేమిస్తేనే నేను నీకు లోబడతా, లేకుండా లోబడితేనే నేను ప్రేమిస్తా అని షరతులు పెట్టుకోకుండా నిన్ను ప్రేమించమన్నాడు, నువ్వు ప్రేమిస్తూ ఉండు, నిన్ను లోబడమన్నాడు, లోబడుతూ ఉండు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. ఆ భార్యకు ధైర్యం వస్తుంది, ఆ భార్యకు ఒక నిండుదనం వస్తుంది. నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, చేసిన పనికి మెచ్చుకుంటున్నాడు, లేక ఆమెను మరి కొద్దిగా ప్రశంసిస్తున్నాడంటే భార్యకు ఇంకేం కావాలి? భర్త మెప్పు కావాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆమె భర్త ఆమెను పొగడును అని ఒక మాట ఉంది. ఆమె స్త్రీలందరిలో ధన్యురాలు, ఎందుకంటే ఆమెను దేవుడు ఆశీర్వదించినాడు. ఆమె భయభక్తులు గల స్త్రీ, తన పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అని అంటున్నారు. అంటే అదొక సంతోషకరమైన కుటుంబం. భార్యాభర్తల మధ్యలో పోటీ ఎందుకు? వై కంపీట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్? అది తెలివి తక్కువతనం. భార్య ఒకవేళ అన్నిట్లో ఆమె రాణిస్తుందన్నా భర్త ఆమె హృదయంలో సంతోషం కలగాలి. ఎందుకంటే వారిద్దరూ ఏక శరీరం అని వాక్యం అంటుంది. ఇది గొప్ప మర్మం అని పౌలు అంటున్నాడు. కాబట్టి ఒకవేళ భార్య ముందడుగులు వేస్తున్నా, చదువుకున్నది ఎక్కువ చదువుకుంది, ఎక్కువ సామర్థ్యం ఉన్నా దాంట్లో బాధపడే అవసరం లేదు. ఆమె కుటుంబానికి ఎక్కువ జీతం తీసుకొచ్చినా దాని గురించి అసూయపడే అవసరం లేదు. భార్య భర్తలు కలిస్తేనే కదా ఆ కుటుంబము చక్కగా పట్టాల మీద నడిచేది. కాబట్టి దాంట్లో అసూయపడి ఆమెను బాధించి వేధించే అవసరం కూడా లేదు. అన్నట్టు భార్యలకు కూడా మరి భర్తలతో ఏ విధంగా వ్యవహరించాలని పరిశుద్ధ గ్రంథము బోధిస్తుంది. మరి భార్యను ప్రేమించాలి, భార్యను కొట్టకూడదు, భార్యను వేధించకూడదు, భార్యను ఘనపరచాలి, గౌరవించాలి. అది దేవునికి చాలా ఇష్టమైన సంగతి. భార్యలను నిష్ఠూర పెట్టకూడదని, నిష్ఠూర పెట్టుకోవద్దు. ఎప్పుడు విసికించి 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 ఆమె మూల్యం మూట కట్టుకొని తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నా భార్య వెళ్ళిపోయింది, పిల్లలను నన్ను వదిలిపెట్టింది, అప్పుడు చూడండి మీకు అప్పుడు తెలుస్తుంది భార్య విలువ. కాబట్టి అలాంటి పరిస్థితికి దిగజారకుండా భార్య ఉన్నప్పుడే ఆమెను ప్రేమతో చూసుకోవడం. ఆమె నీ సొత్తు, ఆమె నీ కొరకు దేవుడు ఆమెను సృజించినాడు. చూడండి, ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడికి ఇష్టం కాలేదండి, చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆయన నిండు మనిషి కావాలంటే ఒక పక్కటేనొక తీసుకొని అవ్వను సృజించి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన నెమ్మదిగా అయినాడు. అలాగే మరి ఇంటికి దీపము ఇల్లాలు, ఆమెను సంతోషపెడితే ఇల్లంతా కళకళలాడుతుంది. ఆమెను నిష్ఠూర పెట్టకుండా పిల్లలకు తల్లి, నువ్వు కన్న పిల్లలకు ఆమె తల్లి. ఆమెను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఇల్లంతా చక్కగా సగబెట్టి పిల్లలకు కావాల్సింది, భర్తకు కావాల్సింది అన్నీ కూడా సమకూర్చే తల్లి. కాబట్టి ఆమెను తప్పకుండా గౌరవించాలని, నిష్ఠూర పెట్టకూడదని, మీ ప్రార్థనలకు ఆటంకము కలగకుండా చూసుకోండి అని పేతురు తన పత్రికలో అంటున్నాడు. See that your prayers are not hindered. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగుంది, అటువలే పురుషులారా జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున మీరు వారితో కాపురము చేయండి. యూజ్ యువర్ విజ్డమ్ అంటున్నాడు. జ్ఞానం చొప్పున మీరు కాపురం చేయండి. మీరు మరి జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి వారు బలహీనమైన, మీలాగా వాళ్ళకు ఆరోగ్యం లేదు కదా, మీలాగా వారికి కండబలం లేదు, కాబట్టి వారు బలహీనమైన ఘటము, వారిని మీరు గౌరవించాలి, సన్మానించాలి. మీరు కయ్యాలకు దిగకూడదు, వారిని నిష్ఠూర పెట్టకూడదు. అప్పుడు మీ ప్రార్థనలు పరిశుద్ధంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. మీరు మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు మీరు ఈ విధంగా జ్ఞానం చొప్పున వారితో కాపురము చేయమని ఆదేశము వాక్యంలో నుండి మనం చూస్తున్నాం. ఇది భార్యలకు కూడా వర్తిస్తుంది. భార్యలు ఎప్పుడు కూడా ఇంట్లో కలహానికి మరి దిగజారకూడదు.
ఆల్వేస్ ప్రిజర్వ్ ద పీస్ ఆఫ్ ద ఫ్యామిలీ. చూడండి, భార్య కుటుంబం యొక్క సమాధానం కొరకు ఆమె ప్రయాసపడాలి. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలి. అందరూ ఉద్యోగస్తురాళ్ళేం కాదు, ఉద్యోగం చేసే స్త్రీల సంగతి అది ఎప్పుడైనా మనకు చాలా గౌరవం వారి పట్ల ఉండాలి. ఒక పురుషునితో పాటు ఆమె ఉద్యోగానికి వెళ్తుంది. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది, ఆమె దూరం నుండి ఆహారం తీసుకొని వస్తుంది. ఆమె కష్టపడుతుంది. ఆమె భర్త కంటే ముందే లేస్తున్నారు చాలామంది స్త్రీలు. వాళ్ళు ఎన్నో గంటలు కృషి చేస్తారు. వాళ్ళు మరి చేసే పని కనబడదేమో, ఇంటి పని కంటికి కనబడదంటారు. ఆమె ఇంట్లో ఎన్నో పనులు చేస్తుంది. ఆమె ఉద్యోగానికి పోకుండా బయట అందరితో హ్యాండ్ బ్యాగ్ వేసుకొని లేక స్టైల్గా తయారై వెళుతలేదేమో, కానీ తెచ్చిన మరి జీతాన్ని ఆమె మరి మితానుభవం చేత మితిమీరిన ఖర్చులు లేకుండా అదంతా సగబెడుతుందంటేనే ఆమె తప్పకుండా ఘనమైన పాత్ర వహిస్తుందని ఆమెను సన్మానించాలి. తర్వాత ఆమె ప్రార్థన చేస్తుంది. విశ్వాసురాలైన భార్య దొరకడం చాలా అదృష్టం. ఆమె దేవునితో సంబంధం కలిగి తన భర్త కాపుదల కొరకు, తన పిల్లల భవిష్యత్తు కొరకు ఆమె ఎప్పుడూ ప్రార్థన చేస్తుంది. నేను ఒకసారి అంటే పోయిన సంవత్సరం అనుకుంటే ఒక క్లిప్పింగ్ చూసిన, దాంట్లో ఒక తల్లిదండ్రులకు 5 పిల్లలు మరి ఆర్థిక ఇబ్బందులు ఉంది, భర్త త్రాగుతున్నాడు, ఎటు సరిపోవడం లేదు జీతం. ఆ 5 చిన్న బిడ్డలను ఆమె చెరువు దగ్గర తీసుకెళ్ళి 5 కూడా చెరువులో విసిరి పారేసిందండి. ఆమె కూడా దాంట్లో మునిగి చనిపోయింది. అంటే చూడండి, అది ఒక విఫలమైపోయింది ఆమె కుటుంబ జీవితం. కానీ పరిశుద్ధ గ్రంథం చేతబూన్న మనకు దేవుడు మన హృదయంలో ఉన్నాడు. ఇట్టి సహవాసం, ఇట్టి సంఘం ఉన్నందుకు దేవుని స్తుతించాలి. ఒకసారి చేతులెత్తి దేవుని గట్టిగా స్తుతిద్దాం. హల్లెలూయా. విసికి వేసారిపోయినప్పుడు మార్గము తెలియని మరి పరిస్థితిలో ఎవరు ఆదుకుంటారు, ఎవరు మాకు మాటలు చెప్తారని అలాంటి శూన్యంలో ఉన్నప్పుడు వారు మరి ఇలాంటి హత్యలు, ఆత్మహత్యలకు దారితీసింది. మనము కొన్ని నెలల ముందు చూసినాం, భార్య భర్తల గొడవై మరి చూస్తే నంబర్ 1 ఉద్యోగస్తులు, వాళ్ళు లక్షల్లో ఉంది వారి జీతం. ఒకటే కుమారుడు 4 సంవత్సరాల వయసు. వాళ్ళకు కుటుంబ జీవితాన్ని చక్కగా అదుపులో మరి క్రమంలో తీసుకొని పోవడానికి తెలియదు. చదువు ఉన్నది, జ్ఞానం ఉన్నది, డబ్బు ఉంది, జీతం ఉంది, పలుకుబడి ఉంది, గొప్ప గొప్ప స్థాయి. బట్ దే కాంట్ లివ్ ఏ ఫ్యామిలీ లైఫ్. చూడండి, వాళ్ళ ఆ తల్లి విడిపోయింది భర్త నుండి. 4 ఏళ్ల బాబును భర్త అడుగుతున్నాడు, నాకు చూడాలి, ప్రతి వారం నా కుమారుని చూడాలని. ఆమెకి ఇష్టం లేదు. భర్త మీద నా కోపంతో, నాకు పుట్టిన కొడుకును, నేను గన్న కొడుకును వాడు చూడకూడదని చెప్పి ఆమె హోటల్ తీసుకుపోయి ఆ కుమారుని ఎంత నిర్దయ, 4 ఏళ్ల బాబు అంటే ఎంత ముద్దొస్తున్నాడు. వాని ఫోటో చూస్తేనే నేను నా కన్నీళ్ళు వచ్చేసిన. ఎంత అందమైన కుమారుని భర్త మీద ఉన్న కోపంతో ఆమె చంపేసింది. షీ కిల్డ్ హర్ సన్, 4-year-old సన్. మీకు అందరు తెలుసా వార్త? చూడండి, దానివల్ల ఏం సాధించింది? ఆమె కటకట పాలైంది. అతనికి భార్య బిడ్డ లేకుండా అయిపోయింది. చూడండి, ఇలాంటి పనులు చేసేదానికంటే అనుభవజ్ఞులు దేవుని వాక్యంతో ఎప్పుడు గడిపేవారు చెప్పిన మాటల్లో సత్యం ఉంటుంది కాబట్టి వారు చెప్పే మాటలు వినాలి. మీ బ్రతుకులు మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి, భయభక్తులు కలిగి. కుటుంబం అంటే ఒక గొప్ప బాధ్యత. కుటుంబం అంటే మరి ఏదో డబ్బులుంటే హోటల్లో తిరగడం, తినడం, అక్కడ ఇక్కడ ఫంక్షన్లకు తిరగడం కాదు. కుటుంబం అంటే గొప్ప బాధ్యత. నీ భర్త లేక భార్య పట్ల బాధ్యత, పిల్లల పట్ల బాధ్యత. హౌ రెస్పాన్సిబుల్ ఇస్ ఫ్యామిలీ లైఫ్. దాన్ని ఎప్పుడు కూడా తక్కువగా కానీ అలక కానీ చూడకూడదు. నువ్వు ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కొరకు ప్రార్థన తప్పకుండా చేయాలి. ఆ ప్రార్థనలకు దేవుడు ఆలకించి కుటుంబాల క్షేమం నిమిత్తం మరి దేవుడు కార్యాలు తప్పకుండా చేస్తాడు. అలాగే తండ్రికి ఉన్నది బాధ్యత, తల్లికి బాధ్యత ఉంది. మరి రోటీ, మకాన్ और కపడా అంటారు కదా, ఫుడ్, క్లోత్స్, మరి షెల్టర్, ఈ 3 ఉండాలి. మినిమం నీడ్స్. ఒక కుటుంబానికి ఫుడ్ ఉండాలి, షెల్టర్ ఉండాలి, అలాగే వస్త్రాలు ఉండాలి, ఆహారము, వస్త్రము, నీడ. మరి ఈ బాధ్యత తీసుకునేది తండ్రి కదా. తండ్రి తప్పకుండా హీ హ్యాస్ టు ప్రొవైడ్ దిస్ టు హిస్ ఫ్యామిలీ. మరి కొన్ని కుటుంబాల్లో చూస్తే తండ్రి మరణించిన కుటుంబాలు. అందుకే సంఘము కూడా అట్టివారి పట్ల దయగలిగి ప్రవర్తించాలనే వాక్యంలో, విధవరాళ్ళు, భర్త సహాయం లేదు, పిల్లలు పెంచాలి అంటే వారికి ఎన్ని మరి బాధలు ఉంటాయి చూడండి. అట్టి వారిని కలిసినప్పుడు సంఘములో దయతో వారితో మాట్లాడి వారిని పరామర్శించి వారి కొరకు ప్రార్థన చేయడం, సహాయం చేయడం. వీలుంటే కొద్దిగా సహాయం చేయడంలో తప్పేం లేదు.
ఎందుకంటే అట్టివారు పురుష సహాయం లేకుండా బాధపడుతూ ఉంటారు. అందుకే కొందరు అంటున్నారు, బైబిల్లో రాస్తుంది, విధవరాండ్ల ఇండ్లను దిగమింగడానికి కొందరు మరి భక్తి ముసుగులో కూడా తిరుగులాడుతూ ఉంటారంట. విధవరాళ్ళని చూసి వేటాడతారు. అప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. విధవరాళ్ళు చూసిన వాళ్ళందరినీ దేవుని సేవకులని మోసపోతారు, తర్వాత మరి పాపంలో పడిపోతారు. అది కూడా పరిశుద్ధ గ్రంథములో రాసి ఉంది. యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. చూడండి, మరి మన కుటుంబాలు కాపాడుకోవడం ఎంతైనా మన బాధ్యత. మరొక పురుషుడు ఎప్పుడు కూడా తన భార్య బిడ్డలను సంరక్షించాలట. ఇది 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి. ఇది మరి సొంత కుటుంబాన్ని సంరక్షించలేకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడని పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, 1 తిమోతి 5th chapter 8th verse. ఎవడైనాను స్వకీయులను అంటే సొంత వారిని, విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండు. అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. కొందరు మరి చాలా గొప్ప భక్తులు లేక దేవుని చేత ఎన్నుకోబడ్డవారు, అపోస్తలులనే పేర్లున్నా కానీ వాళ్ళ భార్య బిడ్డలు పట్టించుకోరు. అది దేవుని దృష్టిలో ఏమాత్రం అంగీకారం కాదు. నువ్వు దేవుని సేవ ఎంత చేసినా, ఎన్ని ఆత్మలు రక్షించినా, మొట్టమొదటి బాధ్యత నీ కుటుంబం పట్లనే ఉంది. నీ భార్యను ప్రేమించాలి, నీ పిల్లలను క్రమంలో నడిపించాలి, పిల్లలను సంరక్షించాలి, వారి అవసరతలు చూడాలి. వాళ్ళు ఏ క్లాస్లో చదువుతున్నారు నీకు తెలియదంటే దట్స్ యువర్ నెగటివ్ పాయింట్. నీకు తప్పకుండా తెలిసి ఉండాలి. నీ పిల్లల ఇంటి నడతలన్నీ కనిపెట్టాలి, భార్య నడత కనిపెట్టాలి, పిల్లల నడత కనిపెట్టాలి. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ దట్ గాడ్ హ్యాస్ గివెన్. లేదా నాకు భక్తి ఎక్కువైపోయింది కాబట్టి నేను నా కుటుంబాన్ని నేను అలక్ష్యం చేస్తున్నట్టు నువ్వు జవాబుదారుడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నీకు ఇచ్చిన కుటుంబం మరి ఏ విధంగా ఉందని లెక్క చెప్పాల్సిందే కదా. కుటుంబం గురించే మొట్టమొదటి లెక్క ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారి ఆత్మలను కాయాలి, వారు ఏ మార్గంలో పోతున్నారు అంతవరకు నీ పట్టు విడవకూడదు. అందుకే నేను అంటాను, పిల్లలు క్రమంలో లేరంటే యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు ఈట్ 3 times a day. నేను అంటున్నాను, ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను. పిల్లలు తప్పకుండా దేవుని మార్గంలో ఉండడం నువ్వు చూడాలి. అంతవరకు కూడా నీ ఊపిరున్నంత వరకు నువ్వు ప్రయాసపడాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థించాలి, సుఖభోజనానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే నీ పిల్లలు నరకంలో పడడం నువ్వు చూస్తూ ఉంటావా? నువ్వు ఒక్కడు పరలోకంలో ఉండి నీ కుటుంబం అంతా నరకంలో మగ్గుతుంటే నువ్వు ఎలా చూసి ఊరుకుంటావు? కాబట్టి వాళ్ళ ఆత్మల భారంగా ఉండాలి. ప్రే ఫర్ దేర్ సోల్స్, దే షుడ్ నాట్ బి డ్యామ్డ్. వాళ్ళు నశించకూడదు. కాబట్టి నీకు ఒక బాధ్యత వారి పట్ల తప్పకుండా ఉంది. మరి కుటుంబాన్ని దేవుని వైపు మళ్లించే బాధ్యత ప్రతి తల్లికి తండ్రికి ఉన్నదని చెప్పడంలో ఏ మాత్రము సందేహం లేదు. కుటుంబానికి నాయకత్వం వహిస్తున్నాడు కుటుంబ మరి పెద్ద లేక శిరస్సు. కుటుంబానికి శిరస్సు వంటి వాడంట భర్త లేక తండ్రి. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. హెడ్ ఎన్ని పనులు చేస్తుందో మీకు తెలుసా? ఊరికే నేను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని చెప్పి నువ్వు పని చేయకుంటే మరి ఆ పేరు నీకు ఏమాత్రం సమంజసం కాదు. హెడ్ అన్నప్పుడు హెడ్ చేసే పనులు, ఇట్ గివ్స్ కమాండ్ టు ది ఎంటైర్ బాడీ. హెడ్కు తెలవకుండా శరీరంలో ఏ కార్యం జరగదు. అన్ని హెడ్ గుండానే వస్తుంది, అన్ని కమాండ్స్ అంతా. ఆ శరీరము చక్కగా ఉండాలంటే ఆ హెడ్ సరిగ్గా పనిచేయాలి. మనం ఈ అవయవం లేని వాళ్ళని ఎంతోమందిని చూస్తాం, కాళ్ళు లేవు, చేతులు లేవు, అవి లేవు, ఇవి లేవు అని. కానీ తల లేని మనుషులను ఎక్కడ చూసారా? ఆ తల లేకుండా మనిషి అన్న నడిస్తే భయం అయిపోతుంది అందరు. అంటే అంత ప్రాధాన్యత ఒక పురుషునికి, ఆ ఇంటి యజమాని, ఆ శిరస్సు అని పేరు పడిన ఆ భర్తకు దేవుడు అట్టి ఆధిక్యతనిచ్చినాడు. అయితే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4 నుండి 9 మీరు చదివితే, డ్యూటానమీ 6th chapter 4 to 9, ఇక్కడ ఆ కుటుంబ యజమానుడు, ఆ తండ్రి తన పిల్లలకు బోధిస్తూనే ఉండాలంట. కూర్చున్నప్పుడు లేచినప్పుడు బోధిస్తూనే ఉండాలంట. హీ షుడ్ కీప్ ఆన్ టెలింగ్ గుడ్ థింగ్స్ టు హిస్ ఫ్యామిలీ. భార్యకు కావాల్సిన ఉపదేశం ఇవ్వాలి, పిల్లలకు కావాల్సిన ఆదేశాలు ఇవ్వాలి, పిల్లలకు చదువు విషయం శ్రద్ధ తీసుకోవాలి, వారి బాగోగులు చూడాలి. అదే హెడ్ యొక్క పని అన్నమాట, శిరస్సు. మరి నీతి మార్గంలో నడిపించాలి, తప్పు చేస్తుంటే దిద్దాలి. ఇవన్నీ కూడా ఒక తండ్రి బాధ్యత.
తల్లికి తల్లి బాధ్యత, తండ్రికి తండ్రి బాధ్యత. మరి వాక్యంలోనే ఉంది, అనేకమైన రెఫరెన్స్లు ఉన్నాయి. మరి ఒక భార్య ఏం చేయాలంటే, భార్య తన భర్తకు తప్పకుండా లోబడి ఉండాలి, పరిచర్య చేయాలి. కొన్నిసార్లు భర్తలు దేవుని మార్గంలో ఉండరు, రక్షణ పొందని వారు, హింసించేవారు, అర్థం చేసుకునేవారు కారు. అప్పుడేం చేయాలి అంటే, అప్పుడు భర్తను వదిలిపెట్టి పొమ్మని కాదు, దేవుడిచ్చిన భర్త కాబట్టి ఆ భర్త సరైన క్రమంలో వచ్చేంత వరకు ప్రయాసం మానక ప్రార్థిస్తూ ఉండాలి. దేవుడు చెవిటివాడు కాడు, విననేరక ఉండనట్లు అతని చెవులు ఎప్పుడు మందమో కాలేదు, అతను సహాయం చేయకుండా ఉన్నట్లు చేతులు ఎప్పుడు కూడా కుర్చా కాలేదు కదా. నీ మొర వింటాడు, ఒక రోజు వస్తుంది తప్పకుండా నీ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడని ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. భార్య లేక తల్లి ఆమె ఎప్పుడు పిల్లలకు మంచి ఉపదేశం ఇవ్వాలి. షీ షుడ్ టీచ్ గుడ్ థింగ్స్ టు హర్ చిల్డ్రన్. సామెతలు 1:8 నీ తల్లి ఉపదేశము నీవు మరొకమని ఉన్నది, అది నీ కంఠమునకు హారంగా ఉండాలని. షుడ్ బి లైక్ ఎ నెక్లెస్ రౌండ్ యువర్ నెక్. తల్లి చెప్పే బోధ. మరి తల్లికే క్రమం లేకుంటే తల్లి ఏం బోధిస్తుంది? తల్లికే పవిత్రత లేకుంటే తల్లి పిల్లల్ని ఏ విధంగా పరిశుద్ధ మార్గంలో నడవమని బోధిస్తుంది? అందుకే తల్లి అయినా తండ్రి అయినా పిల్లలకు మాదిరికరంగా ఉండాలి. ఒకసారి హల్లెలూయా గట్టి చెప్తారా? హల్లెలూయా. మదర్ ఆర్ ఫాదర్ షుడ్ సెట్ ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు చిల్డ్రన్. పిల్లలకు ఒకటి బోధించి నువ్వు ఒకటి మరి విధానంగా ఉంటే పిల్లలు ఎప్పుడు ఆ క్రమంలోకి రాలేరు. కాబట్టి ఒక మాదిరికరమైన తల్లిగా, మాదిరికరమైన తండ్రిగా ఉండడము, అది దేవునికి ఇష్టమైన కుటుంబంలో ఆ విధంగా మరి మాదిరి జీవితం తప్పకుండా అవసరం. తండ్రులు తాగుతున్నారు, పిల్లలను త్రాగొద్దని చెప్తే వారెందుకు వింటారు? తండ్రి సిగరెట్ కాలుస్తున్నాడు, పిల్లోడా నువ్వు తాగొద్దు, నువ్వు సిగరెట్ కాల్చొద్దు, వాడెందుకు వింటాడు? తండ్రి బైబిల్ చదవడం లేదు, మరి అప్పుడు పిల్లలు బైబిల్ ఎక్కడ చదువుతారు? అప్పుడు మధ్యలో తల్లి ఒకవేళ భక్తురాలైతే ఆమె ప్రార్థన చేయాలి. మా ఇంట్లో నువ్వు ఉండాలి ప్రభు, నీ సన్నిధి మాకు కావాలి, భయభక్తుల్లో నా కుటుంబం ముందుకు రావాలని ఒక తపన, ఆల్వేస్ ఎర్నెస్ట్ డిజైర్ విల్ బికమ్ ఫ్రూట్ఫుల్. నీ హృదయంలో ఉన్న శ్రేష్టమైన అభిలాషను దేవుడు తప్పకుండా తీరుస్తాడు. ఈరోజు నేను చదువుతున్న 145వ కీర్తన 16వ వచనంలో ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను నెరవేరుస్తాడు. ఒకసారి హల్లెలూయా గట్టి చెప్దామా? హల్లెలూయా. ఆయన గుప్పిలు విప్పుతాడంట. నేను కూర్చొని ఆలోచిస్తున్నాను, దేవుని గుప్పిలు ఎలాగుంటుంది? ఇదైతే నా గుప్పిలు ఇంతే, కానీ దేవుడు తన గుప్పిలు విప్పితే ఎంత పట్టజాలంతగా మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతుంది కదా. నమ్మితే ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఓ తన గుప్పిలు విప్పగానే ఎన్ని కార్యాలు జరిగిపోతుంది. కాబట్టి నెవర్ లూజ్ యువర్ హోప్ ఇన్ గాడ్. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. మనకు విస్తారమైన నిరీక్షణ ప్రభులో ఉంది కనుక మన కుటుంబాల విషయము ప్రార్థన చేయడం ఎప్పుడు కూడా మానకూడదు. అందుకే భార్యకు భర్త పట్ల ప్రగాఢ గౌరవం ఉండాలి, భర్తకు ప్రగాఢమైన ప్రేమ భార్య పట్ల ఉండాలి. వాళ్ళిద్దరు ఒకటైతే లోకం ఏమీ చేయలేదండి. ఏదో మరి ముస్లిం సహోదరులు చెప్తారు, మియా బీబీ ఏక్ అయినా ఒక్కరైనారనుకోండి ఇక లోకం వాళ్ళ ముందు నిలబడు. అందుకే ఆ కుటుంబ ఐక్యత కొరకు భార్య ప్రయాసపడాలి, భర్త కూడా భార్యతో సఖ్యంగా ఉండడానికి ప్రయాసపడాలి. గాడ్ లవ్స్ యూనిటీ. చూడండి, ఆ ఐక్యతలో దేవుని సన్నిధి మీ కుటుంబాల్లో దిగుతుంది. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడమని ఉన్నది ఒక వాక్యం. 1 కొరింథీ 14:1 వర్క్ హార్డ్. ఎందుకు వర్క్ హార్డ్ అంటే టు మేక్ ద ఫ్యామిలీ మూవ్ ఇన్ లవ్. చూడండి, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి. చాలా మట్టు కుటుంబాల్లో సాతానుడు ఎందుకు ప్రవేశిస్తాడంటే వారు మాటికి చీటికి మాటికి అలుగుతుంటారు. కొద్ది కోపం నీకు రావచ్చు మానవ స్వభావంగా, కానీ కోపం నిలవనీయద్దు. సూర్యుడు అస్తమించేలోగా నీ కోపం మానుకోవాలి. మళ్ళా మీరు తిరిగి మరి భార్య భర్తల్లాగా ప్రేమతో ఉండాలి. ఎందుకంటే పగ మరి కోపమును రేపుతుంది, మత్సరము మరి వివాదాన్ని రేపుతుంది. ఎక్కడ మత్సరం ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యం ఉంటుందండి. నీచ కార్యాలు జరిగిపోతాయి. నీకు తెలియకుండానే కొన్ని కార్యాలు నీ అదుపు తప్పి నువ్వు ప్రవర్తించేస్తావు. కాబట్టి నెవర్ గివ్ రూమ్ టు సచ్ థింగ్స్. అందుకే వీ షుడ్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అని ఎందుకుంది ఆదేశం? ఏదో మనం గొప్ప కార్యాలు సాధించి అనేక ఆత్మలను ప్రభు సగ్ని తిప్పుతామని మాత్రం కాదు. ఆత్మపూర్ణత కుటుంబం చక్కగా నడవడానికి కూడా అవసరమై ఉన్నది.
You should be filled with the Spirit of God to make your family run smoothly according to the will of God. దేవుని చిత్త ప్రకారం నీ కుటుంబం సాఫీగా నడవాలంటే నీకు ఆ పరిశుద్ధాత్మ శక్తి కూడా అవసరమై ఉన్నది. చూడండి, అలాగూ నీవు నడిచిన దారిలో నీ పిల్లలు కూడా నడుస్తారు. నువ్వు ఏ మాదిరి చూపెట్టినావో అదే మాదిరి పిల్లలు అనుకరిస్తారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-3 పిల్లలకు ఆదేశం ఉంది. పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులకు పరిచర్య చేయాలి, మరి విధేయులై ఉండాలి. చిల్డ్రన్ బీ ఒబీడియంట్ టు యువర్ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు మరి తమ పిల్లలకు ఇచ్చే ఉపదేశం, చేసే కష్టమైన పనులు, వారిని మరి సంరక్షించడం, వారికి సహాయం చేయడం, ఇవన్నీ కూడా మరి దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లలకు కూడా తల్లిదండ్రుల పట్ల గౌరవం, ప్రేమ, మర్యాదలు పెరగడానికి ఆస్కారం ఉంది. మరి తల్లిదండ్రులు తప్పకుండా వారి పిల్లలను ఆత్మీయ మార్గంలో నడిపించాలి. వారి మానసికమైన అవసరతల గురించి శ్రద్ధ కలిగి ఉండాలి. వారితో సమయం గడపాలి, వారితో కలిసి కార్యాలు చేయాలని పరిశుద్ధ గ్రంథం కూడా సెలవిస్తుంది. సామెతలు 22:6 బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడాడు. తల్లిదండ్రులు కొందరు దొంగతనాలు నేర్పిస్తారు, కొందరు పాపం నేర్పిస్తారు, త్రాగుడు నేర్పిస్తారు. అరే త్రాగురా, నువ్వు కూడా తాగు, నేను తాగినా నువ్వు కూడా తాగండి, ఇదో సిగరెట్ పట్టు నువ్వు కూడా కాల్చి అంటారు. దొంగతనం చేసుకొని రమ్మని కొంత తల్లులు దొంగతనాన్ని ప్రేరేపిస్తారు పిల్లలు. చూడండి, పాపం ఎప్పుడు మొదట్లో బాగున్నా, నీకు ఆకర్షణీయంగా ఉన్నా, తుదకు దాని ఫలం చాలా చేదుగా ఉంటుంది, మరణానికి దారి తీస్తుందని వాక్యంలో ఉంది. పిల్లలను మరి ఎప్పుడు కోపమునకు రేపొద్దని కూడా వాక్యంలో ఉందండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము చాలామంది తల్లిదండ్రులు విసికి వేసారిపోతూ ఉంటారు. వారి సహనం తప్పినప్పుడు పిల్లలను చెడ్డ మాటలు తిట్టడం, కొట్టడం, దూషించడం, ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పడం, వాడు నిజంగానే వెళ్ళిపోతాడు. మళ్ళా ఏడ్చుకుంటే వాని కొరకు వెతుకులాట. ఎందుకు ఇదంతా? నువ్వు కొద్దిగా నిగ్రహ శక్తి కలిగి ప్రవర్తిస్తే నీ పిల్లలు నేను గౌరవిస్తారు. అందుకే పిల్లలతోటి ఏ విధంగా ప్రవర్తించాలో అది పెద్ద చాప్టర్, అది తెలిసి ఉండాలి. పిల్లలను గారాబం చేసి వాడు పెద్దవాడైనప్పుడు అస్సలు మాట వినకుండా, చదువు లేకుండా, ఉద్యోగం లేకుండా, వాడు ఎదిగి ఇంతెత్తు ఇంతలావు ఇంతకని సాధించింది ఏం లేదు, పరీక్షల్లో ఫెయిలు, చదువు లేదు, ఉద్యోగం లేదు, వాడు తల్లిదండ్రులకు పెద్ద బరువు అయి ఉంటాడు. అలా పెంచడం అది దేవుని చిత్తమా? చిన్నప్పటి నుండి క్రమ పద్ధతిలో పిల్లలు పెంచినప్పుడు తప్పకుండా వారు పెద్దవారైనప్పుడు వారు ఒక స్థాయికి వస్తారు. వారికి ఉద్యోగాలు కానీ, చదువులు కానీ, వివాహాలు కానీ, మంచి కుటుంబాలు, వారి పిల్లలను నువ్వు చూస్తావంట. అది దేవుని ఆశీర్వాదం. నీ పిల్లలను నువ్వేం చేస్తావు? చూస్తావు. కొద్ది కష్టపడు, కొద్ది ప్రార్థన చేయి. యూ విల్ సీ యువర్ చిల్డ్రన్స్. చెట్టు పెట్టినవాడు దాని ఫలము అనుభవించకుండా ఉంటాడా? కాబట్టి నీవు చూస్తావు, నీకు ఒక దినం ఉంది, నీ పిల్లలతో నువ్వు వాడుకుంటావు, మాట్లాడతావు, ముచ్చటిస్తావు, చూసి ఆనందిస్తావు. అట్టి దినాల్లో ఒక మంచి కుటుంబం, కట్టబడిన కుటుంబంగా ఉండాలని ప్రయత్నం ఉండాలి. విసుకోవద్దు, దేవుడిచ్చిన పని. విసుకోవడం, కొందరు స్త్రీలు తల కొట్టుకుంటారు, గుండె కొట్టుకుంటారు, కొందరు పురుషులు తల తీసి నేలకు కొట్టుకుంటారు, గోడకు కొట్టుకుంటారు. మరి మీలో ఉన్నారేమో, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అలాగే నువ్వు సాధించలేవు, ఏమీ సాధించలేవు. నీ పిల్లలకు ఒక చెడ్డ మాదిరి చూపెడుతున్నావు. నేనంటాను కలహించొద్దు అంటున్నాను. పిల్లల ముందు కలహించొద్దు. మీకు ఏదైనా మాట్లాడుకోవాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, లేకుంటే పిల్లలు నిద్రపోయిన తర్వాత మీరిద్దరు కలిసి ఆమ్నే సామ్నే కూర్చొని మీ వివాదం తీర్చుకోండి. కానీ పిల్లల చెవుల్లో ఎందుకు పడాలి ఇవన్నీ? వారు చదువుకోవాలి కదా, వారికి ఏకాగ్రత ఉండదు. వారు చదివి పెద్దగా అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ పోయినప్పుడు వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉంటే వారికి ఇంటర్వ్యూలో కూడా పాస్ కాలేదు. ఎందుకంటే అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది పిల్లలకు. వాళ్ళు ఎక్కడ పోయినా రాణించలేరు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఆ భయం, తండ్రి భయం, ఆ తల్లి భయం. అలా కాదు పిల్లలు పెంచాల్సింది. మికటంగా వాళ్ళని ప్రేమించాలి. ఆ ప్రేమను ఎక్కువగా చూపి వారిని పాడు చేయకుండా, మరి వారి కొరకు ప్రార్థనే గొప్ప పెట్టుబడి అని నీకు జ్ఞానం ఉండదు. కాబట్టి మాటికి వారిని కోపగించడం, తిట్టడం అది కూడా సమంజసం కాదని వాక్యంలో ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. కోపానికి రేపొద్దంట పిల్లలను. తండ్రులు చాలామంది
మరి చెడ్డ మాటలు గుమ్మరిస్తారు ఎదిగే పిల్లల మీద. వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ అప్ చిల్డ్రన్ కదా. ముఖ్యంగా యవనస్తులుగా పిల్లలు ఇలాగ పెరుగు వస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు చాలా రోషం ఉంటుంది, ఉడుకునెత్తున ఉంటుంది వాళ్ళ శరీరం. తండ్రిని కూడా కొట్టడానికి వెళ్తారు. అదెంత వికారమైన పరిస్థితి కుటుంబంలో. నీ పిల్లలు నిన్ను కొడుతూ ఉంటే, కొందరు తల్లుల మీద చెయ్యేసుకుంటారు పిల్లలు. తల్లిదండ్రులను కొట్టేవాడుగా మారిపోతాడు. వానికి మనస్సాక్షిలో చాలా ఇబ్బంది కలుగుతుంది. కోపంలో ఏదో చేసేస్తాడు. కోపంలో తండ్రి ఎందుకు ఇంత కోపం? యాంగర్ ఈజ్ ఓన్లీ 1 letter షార్ట్ ఆఫ్ డేంజర్ అండ్. నీ కోపమే నీకు గొప్ప శత్రు. తన కోపమే తనకు శత్రు. యువర్ యాంగర్ ఈజ్ యువర్ ఎనిమీ. కాబట్టి అలా కోపం అవసరం లేదు. నువ్వు ప్రార్థనా పరుడవైతే, దేవునితో నీకు సంబంధం ఉంటే, తల్లివైనా తండ్రివైనా, యూ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్, డెఫినెట్లీ యూ విల్ బి ఎ విన్నర్. నీ క్రమంలోనే పిల్లలు ఉంటారు. కనుసైగతో పిల్లలు క్రమం నేర్చుకుంటారు. నేను చెప్తున్నాను కదా, ఒక నీతిమంతుడు తన కనుసైగతో కార్యాలు చేసుకుంటాడు. ఆ కంటి చూపుకు ఎంత శక్తో. నేను ఒకసారి చెప్పినట్టున్నాను, మా నాన్నగారు ఎక్కువ మాట్లాడారు మితభాషి, పాస్టర్ మాథ్యూ గారు. కానీ కన్నిట్ట చూడగానే మాకు తెలుస్తుంది ఏంటి కమాండ్ అని. అంటే అది ఎంత మరి అదేంటో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాలేదు. నేను ఒకరోజు ఫోన్లో సేవలో ఎంటర్ అయిన తర్వాత 1992 సేవాదేవుడు ఇచ్చేసినాడని చాలా సంతోషంగా దర్శనం నెరవేరింది అనుకొని ఉన్న పరిస్థితిలో ఫోన్లో మాట్లాడుతున్నాను. అవతల సైడ్ వ్యక్తి ఏదో హాస్యాస్పదమైన మాటలు పడితే ఆయన పగలబడి నవ్వినాను. నవ్వుతే మా నాన్నగారు ఒక్కసారి ఇలా చూసినాడు, అంతే నాకు ఒక పెద్ద వాల్యూమ్ నిండా ప్రసంగాలు నాకు అబ్బినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ చూపులో నాకు అంతా తెలిసిపోయింది నేను చేసింది తప్పని. వెంటనే నేను సరిదిద్దుకున్నాను. అంటే అంత నవ్వలాట అవసరమో లేదు అని అర్థమైంది నాకు. దేవునికి స్తోత్రం. అప్పుడు నేర్చుకున్న పాఠం నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. చూడండి, ఆ కనుచూపులో ఎంత పవర్ ఉందో చూడండి. అలాగూ మనం నోటితో చెప్తేనే, కట్టెతోటి కొడితేనే పిల్లలు వింటారు, లేకుంటే చెడ్డ మాటలు ఆడితేనే, లేని వాడిని నెట్టి పడేస్తేనే, గెట్ అవుట్ అంటేనే పిల్లలు క్రమంలో ఉంటారంటే అదొక మిథ్య. నీవు సరిగ్గా ఉంటే నువ్వు నడిచిన మార్గంలో నీ పిల్లలు కూడా అదే మార్గంలో వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేయర్స్ గో అప్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. అంటే నీవు చేసే పనులు, చూపే మాదిరి, చేసే ప్రార్థనలు, నీ పరిశుద్ధత, నీ పవిత్రత, దేవునికి నీవు చూపెట్లే విధేయత, అది ఎక్కడ కూడా అణిగిపోదు. తప్పకుండా దాని ఫలం నీవు చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే విసుకక మేలు చేయాలంట. నువ్వు విసుకకుండా మేలు చేయాలి. నీ కుటుంబానికైనా, నీ భార్య కన్నా, పిల్లలకన్నా, నీ భర్త కన్నా విసుకకుండా నువ్వు మేలు చేయి. సంఘానికైనా, సమాజానికైనా తగిన కాలమందు నీవు పంట కోస్తావు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. బుక్ ఆఫ్ గలేషియన్స్ 6th chapter 9th verse. మనము మేలు చేయటందు విసుకక ఉందాం, మనము అలయక మేలు చేస్తేమేమి తగిన కాలమందు పంట కోస్తాం. అది కుటుంబమే కానీ ఏదైనా కానీ, దేవుని నమ్ముకున్నావు, నీకు ఇచ్చిన పని నువ్వు శ్రమక్రమాలు చేస్తున్నావు, ఆ పంట తప్పకుండా నువ్వు కోస్తావు. అంటే మరి పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం. మరి వివాహం ఆడిన వారికి కూడా ఆదేశాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఒకవేళ అవిశ్వాసి అయిన భర్తతో నువ్వు కాపురం చేయవలసి వచ్చినా, అవిశ్వాసి అయిన భార్యతో కాపురం చేయవలసి వచ్చినా, కొన్ని ఇబ్బందులు నువ్వు ఎదుర్కోవాల్సి వచ్చినా, నీవు వాటిని పరిష్కరించడానికి ప్రభు తగిన సహాయం నీకు అందిస్తాడనే విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా మెలిగినప్పుడు సమస్తము దేవుడు సకాలంలో చక్కబెడతాడని నమ్మాలి. తొందరలో విడాకులు, తొందరలో భర్త ఇంటిని వదలడం, తొందరలో భార్యను పిల్లలను వదిలేయడం అలా చేయకూడదు. ఎందుకంటే దేవునికి అయిష్టమైన కార్యం. వెన్ యూ నెగ్లెక్ట్ యువర్ ఫ్యామిలీ ఇట్ బికమ్స్ ఎ క్రైమ్. దేవుని సన్నిధిలో నేరముగా అది ఎంచబడుతుంది. శిక్షకు పాత్రుడు అవుతావు. నీ యొక్క విధులను నీవు ఉపేక్షిస్తున్నావు. దేవుడు నీ మీద పెట్టిన బాధ్యతలను ఉపేక్షిస్తే అది శిక్షకు కారణమే. దేవుడు ఎప్పుడు కూడా విడాకులను మరి ఆయన సమ్మతించడని మలాఖీ గ్రంథం 2వ అధ్యాయము నేను చదువుతున్నప్పుడు మరి ఇక్కడ రాక్షి ఉంది, విశ్వాసఘాతకులుగా ఉండకుడి, భార్యను పరిత్యజించడం నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేళ్ల దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు. అంటే మీ మనసులను కాచుకొనడి, విశ్వాసఘాతకులుగా
ఉండకూడదు. మీరు పెళ్లి పీటల మీద తీసుకున్న పెళ్లి ప్రమాణాలకు మీరు ఎప్పుడు కూడా కట్టబడి ఉండాలి. మరి వివాహ దంపతులు కలిసి ఉండే విషయంలో మరి సమస్యలు ఉంటే వారు బైబిలు పరిశుద్ధ గ్రంథము ఇస్తున్న ఉపదేశాలకు కట్టబడి ఉండాలి. మరి ప్రేమ, క్షమాపణ ఈ స్వభావాలు కలిగి ఉండాలి. మరి అన్నిటికీ అనుబంధమైన ప్రేమను మీరు ధరించుకోవాలి. ఒకరి పట్ల ఒకరు జాలిగల మనసు కలిగి ఉండాలి, క్షమా స్వభావం కలిగి ఉండాలని కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, అది చదివి వినిపిస్తాను. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనాను తనకు హాని చేసి అని ఒకడు అనుకునేలా ఒకరికొకడు సహించుచు ఒకరినొకరు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరు క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. కొన్ని విషయాల్లో మన వల్ల కాదు, ఊరికే బాధిస్తుంటే సహనం తప్పిపోతుంది. మనము అంటే ఈ శరీరంలో ఉన్నాం కదా, మానవులం, కొన్నిసార్లు తట్టుకునే పరిస్థితులు దాటిపోతుంది. అప్పుడు కూడా నువ్వు ప్రార్థన మానకూడదు. యూ షుడ్ హ్యావ్ హోప్ ఇన్ గాడ్, ఫెయిత్ ఇన్ గాడ్ దట్ ఎవ్రీథింగ్ విల్ వర్క్అవుట్ వెల్. అంటే ఒక భార్యను ఉపేక్షించడం, భర్తను ఉపేక్షించడం దైవచిత్తం కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. వ్యభిచారం అనే కారణం తప్ప మరి ఏ కారణం ద్వారా కూడా నీ భార్యను లేక భర్తను ఉపేక్షించకూడదని మత్తయి సువార్త ఆ మాట మీకు చూపెడతాను. చీటింగ్ మాటకి డైవర్స్ అని అంటారు కదా, ఎక్సెప్ట్ ఫర్ ద రీజన్ అడల్టరీ యు ఆర్ నాట్ సపోజ్ టు లీవ్ యువర్ పార్ట్నర్. మత్తయి సువార్త 19వ అధ్యాయం చూడండి, 9వ వచనం చదువుతున్నాను. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో అనే. అంటే గ్రౌండ్స్ ఆఫ్ సెపరేషన్, అది చట్టరీతిగా చూస్తే మరి ఇన్కంపాటబిలిటీ లేక ఒక తీరని వ్యాధి లేక వ్యభిచారము, కొన్ని కారణాలు ఉంది విడిపోవడానికి. కానీ పరిశుద్ధ గ్రంథం అయితే వ్యభిచారము తప్ప మరొక కారణం చేత మీరు విడిపోకూడదు. విడాకులంటే దేవునికి ఇష్టమని ఇంతకుముందే మనం మలాఖీ గ్రంథం 2వ అధ్యాయంలో చదివినాం. అంటే అయినా కానీ చాలామంది భర్త వ్యభిచరిస్తున్నా, భార్య వ్యభిచారంలో పట్టబడినా ఇంకా ప్రేమ కలిగి పరిశుద్ధతను పాటిస్తూ అట్టి జీవిత భాగస్వాముల కొరకు ప్రార్థన చేసి జయించే వారిని కూడా నేను చాలామంది నా పరిచర్యలో చూసినాను. అంటే కుటుంబంలో ఈ అవకతవకలు ఉన్నా కానీ వారు ప్రభు పరిపూర్ణుడు కనుక పరిశుద్ధుడైన ప్రభువును వేడుకుంటూ వారి సమస్యలు ప్రభు పాదాల దగ్గర పెట్టినప్పుడు దానికి పరిష్కారం పొందుకున్న వారు ఉన్నారు. వాక్యం కూడా అట్టి వారికి సపోర్ట్ చేస్తుంది. 1 కొరింథీ 7వ అధ్యాయం చూడండి, 1 Corinthians 7th chapter 14వ వచనం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడం, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడం. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులైందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. మళ్ళీ పిల్లల దగ్గరికే వస్తుంది అది. ఒక భర్త అవిశ్వాసి, భార్య విశ్వాసి. అంటే ఆ విశ్వాసి అయిన భార్య భర్త గురించి అహోరాత్రులు శ్రమపడుతుంది, పరిచర్య చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, సహిస్తుంది. దేవుని వాక్యం అంటుంది అట్టి అవిశ్వాసి అయిన భర్త కూడా ఒక విశ్వాసి అయిన భార్య చేత పరిశుద్ధపరచబడుతున్నాడు, శాంక్టిఫై అయిపోతున్నాడు, దేవుని కరుణ పొందుతున్నాడు అని అర్థం. అలాగే అవిశ్వాసులైన భార్య ఉన్నది, ఆ భర్త విశ్వాసి, కానీ భర్తకు సహనం ఇచ్చినాడు దేవుడు, ప్రార్థన శక్తి ఇచ్చినాడు, ప్రార్థన చేత తాళిమి చేత మరి తట్టుకుంటున్నాడు అన్ని సమస్యలను, ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు తన భార్య కొరకు. భార్య తన పవిత్రమైన ప్రవర్తన చేత భర్త యొక్క విశ్వాసం చేత ఈమె పరిశుద్ధపరచబడుతుందంట. అప్పుడు కలిగిన సంతానము పవిత్రులనబడతారంట. అంటే దేవునికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. మన కుటుంబాలన్నీ కూడా దేవునికి ఇష్టమైన కుటుంబాలుగా కట్టబడాలని మరి దేవుని సేవకురాలుగా మీకు అనుభవం ద్వారా కూడా మీకుతో మాట్లాడినాను. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని స్తోత్రం. పలకండి మాట, దేవునికి సమస్తము సాధ్యం.
పరిశుద్ధ గ్రంథాన్ని పఠించాలి. నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వేలు. ఏం చేయాలో తోచలేదంటే పరిశుద్ధ గ్రంథం చదవండి, ప్రార్థన చేయండి. గాడ్ విల్ డైరెక్ట్ యువర్ స్టెప్స్. వెంటనే తీర్మానాలు తీసుకొని కుటుంబము విడిపోకుండా, పడిపోకుండా, పిల్లలు దారి తప్పకుండా, భర్త పెడ త్రోవ, భార్య ఇంకొక త్రోవలో పోకుండా, చెల్లా చెదురైపోకుండా, కుటుంబము దేవుడు పెట్టిన వ్యవస్థని భయభక్తులతో, ప్రార్థనతో, ఉపవాసంతో మనం దేవుని సహాయము అడగాలి. అందుకే 127వ కీర్తన 1వ వచనంలో యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే. యు నీడ్ గాడ్. నీకు దేవుడు కావాలి తప్పకుండా. నీ కుటుంబం కట్టబడాలి. దేవుడిని జ్ఞానం ఇవ్వాలి, క్షమాస్వభావం ఇవ్వాలి, గుండె ప్రేమతో నింపాలి. దేవుడు నీకు ఉపదేశం ఇవ్వాలి, దాని మార్గాలు తెలపాలి. మరి ఏ విధంగా నా కుటుంబం చక్కని త్రోవలో ఉండాలి అది నేర్పాలి. కాబట్టి అట్టి త్రోవలో మనం ముందుకు సాగాలి. భార్యాభర్తలు ఏక శరీరం అని మనకు ఎప్పుడు గుర్తు రావాలి. ఇది గొప్ప మర్మం అని వాక్యంలో ఉన్నది. కాబట్టి భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త అంటే రహస్యంగా పనులు చేయకూడదు. యువర్ హస్బెండ్ షుడ్ నో వాట్ యు ఆర్ డూయింగ్, యువర్ వైఫ్ షుడ్ నో వాట్ యు ఆర్ డూయింగ్. అంటే భార్య భర్తలు ఏక శరీరం అయినప్పుడు వారికి మంచి సమ్మతి గల మనసు ఉండాలి. దే షుడ్ షేర్. అవును, కొన్ని అందరికీ అన్ని పరిస్థితులు అనుకూలంగా లేకున్నా యూ హ్యావ్ టు ట్రై, కీప్ ట్రైయింగ్. ట్రై గాడ్ అని ఒకసారి చూసినాను. ట్రై గాడ్, ట్రై ప్రేయర్. ప్రార్థన చేయి, దేవుని సహాయం కోరు, అన్నీ దేవుడు చక్కబెడతాడు. నీ మధ్యలో నీ పిల్లలను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నీ సరిహద్దుల్లో సమాధానం ఇస్తాడు. ఆయన మరి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడు. నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాడు. నీ సంతతి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంలో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంలో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. లేవానెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవానెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంలో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, చేతులు ఎత్తండి. మన నిస్సహాయమైన చేతులు ఆయన శక్తిగల సింహాసనం తట్టెత్తినప్పుడు తప్పకుండా మనల్ని కరుణించి మన కుటుంబాల్లో ఉన్న అవకతవకలన్నీ తీర్చగలడు. ఆయన సమస్తము బాగు చేయగలడు. ఆమె సమస్తము పరిష్కరింపగలడు. ఆయనకు అసాధ్యమంటే ఏది లేదు. నీ ఆశలన్నీ ఆయన చూస్తున్నాడు. ఒకవేళ ఆశ లేని పరిస్థితిలో నువ్వు ఉన్నా, నీ ఆశలన్నీ అడి ఆశలైపోయినా ఆయన గుప్పిలు విప్పి నీ ఆశలను నెరవేరుస్తాడు. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదిగో మా చేతులు నీ తట్టెత్తినాము. మాట వినని పిల్లలు, గయ్యాళి అయిన భార్యలు, ప్రభు త్రోవ తప్పిన భర్తలు, ఇవన్నీ కలయికగా ఉన్న మరి తండ్రి ఈ సమాజంలో మేమున్నాం. కృపగల దేవ, దేవుని వాక్యం మాకు ఆధారంగా ఉంది. మరి గొప్ప వాక్యము నీ మా కొరకు పొందుపరిచినావు. దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. ఏ ఫ్యామిలీ దట్ ఈస్ లైక్డ్ బై గాడ్,
అవును తండ్రి, నీకు ఇష్టమైన జీవితం మేము జీవించినప్పుడు మా కుటుంబాలు నీకు ఇష్టమైన కుటుంబాలుగా మారిపోతుంది. అప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దీవించగలుగుతాను. నాయనా నీకు స్తోత్రం. పట్టజాలనంతగా దీవిస్తానన్నావు ప్రభా, నీకు స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని నీ చిత్త ప్రకారము జీవించడానికి, నీ ఇష్ట ప్రకారం వారిని దీవించాలని మేము మనసారా కోరుతున్నాము తండ్రి. నీకు స్తోత్రం. అవకతవకలు కానీ లోటుపాట్లు అన్నీ సవరించి వాక్యమనే అర్థంలో తమను తాము చూసుకొని నీవు మాకు నియమించిన విధులన్నీ మేము సక్రమంగా పాటించడానికి ప్రభా అట్టి విశ్వాసము నిరీక్షణ మాలో దయచేయమని, మాకు ఇచ్చిన కుటుంబాలు దీవింపబడాలని, ఎప్పుడు మా కుటుంబాలు నీ సన్నిధిలో కనబడాలని దావీదు కోరినట్లు తండ్రి, నువ్వు దేవుడవు కనుక నీ మాట సత్యం. నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచబడి ఎప్పుడు నీ సన్నిధిలో కనబడాలని ఆశిస్తున్నాడు. అవును, తన అట్టి పవిత్రమైన ఆశలు నెరవేర్చే దేవుడు అవుతాను. చేతులెత్తి వీరిని ఆశీర్వదించమని, వివిధ మాధ్యమాల్లో కూడా వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి కుటుంబాల మీద నీ యొక్క ఆశీర్వాదం కుమ్మరించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని మన కుటుంబాలను సంపూర్ణంగా ఆశీర్వదించును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనతోను మన కుటుంబాలతోను సదా తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ